శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అంటే ఇప్పుడు ఆయన మాజీ ఐపాక్ అనుకోండి. ప్రశాంత్ కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కలవటం మీద చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అవును. ఎందుకు ఇప్పుడు అవసరమా, మనం ఆల్రెడీ గెలుస్తున్నాం కదా, మనం గెలబోతున్న టైంలో ఈ ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవటం ఎందుకు, అతను క్రెడిట్ అంతా అతను తీసుకుంటాడని కొంతమంది వాదన. ఇంకొంతమంది ఏమంటారంటే అసలు ఆంధ్రప్రదేశ్ నాశనం కావటానికే కారకుల్లో ప్రశాంత్ కిషోర్ ఒకడు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ, ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ కూడా ఏపీని నాశనం చేయడంలో వీళ్ళందరూ పాత్ర ఉంది అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు తెచ్చిపెట్టుకుంటారు అని ఇట్లా కొంతమంది అయితే, సరే అతను ఒక స్ట్రాటజిస్టు, అతను జగన్మోహన్ రెడ్డితో విభేదించాడు, ఇక్కడికి వచ్చాడు, చేయించుకుంటే తప్పేంటనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? తర్వాత ఏదో రకరకాల అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చినాయని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా నా అభిప్రాయం అయితే ప్రశాంత్ కిషోర్ మీద ముందు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మనకు పార్టీతో అంత ఇది లేకపోయినా తెలుగుదేశం సానుభూతి పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే అభిప్రాయం నాకు ఉంది. కారణం ఏంటంటే చాలా కఠినంగా విమర్శించాను అతను నేను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు స్ట్రాటజిస్టులు అవసరం ఉండకూడదు రాజకీయ నాయకుడికి. రాజకీయ నాయకుడు హిమ్సెల్ఫ్ ఇంటలెక్చువల్ అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీకన్నా తెలివైనడు మాట వినటానికి ఇష్టపడతాను, నీకన్నా బలవంతుడు చెప్పిన మాట వినటానికి ఇష్టపడతావు. అది ఆటవిక న్యాయం. అది ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఉన్నాయి. అది ఒక యూనివర్సల్ ట్రూత్. అది నీకన్నా దిట్టమైన వాడితే ఇప్పుడు ఒక ఎద్దులో ఉన్నాడు, రా అంటే రాకుండా ఉండవు కదా, నేను రానంటే 2 పీకి తీసుకెళ్తాడు కూడా. కాబట్టి అది సహజ న్యాయ సూత్రం. అది అలాగా నాయకుడి పంట ఎందుకు నడుస్తారు? అతను మంచి తెలివైన వాడు, మంచి బలవంతుడు, లేదంటే బుద్ధిలో కనీసం అతను మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, మంచి భావాలు ఉన్నవాడు, ప్రజలకు ఉపయోగపడతాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఇలాగ అనేక మంచి లక్షణాలు అన్నీ చూసి అతన్ని మీరు ఆరాధించడం, అభిమానించడం, అతను వెనక ఫాలో అవటం చేస్తారు. సినిమాల్లో హీరోయిన్ అన్న ఇలాంటి లక్షణాలు చూసి అభిమానిస్తారు. దానికి కొంచెం యాడెడ్ ఫ్లేవర్ ఏంటంటే కులము, మతము, ప్రాంతము ఇవన్నీ కొన్ని యాడ్ చేస్తారు కొన్ని చోట్ల. కానీ ప్రధానంగా ఈ లక్షణాలు ఉండాలి నాయకుడికి. కాబట్టి స్ట్రాటజిస్టులు ఏం అవసరం ఉంటుంది నాయకుడికి అని నేను అనుకునేవాడిని. అది దద్దమ్మలు అయితే పెట్టుకుంటారు, ఏం బుర్ర బుద్ధి లేకుండా ఏ గాలిలో చూస్తుంటే కట్టేసిన టీవీలాగా మొక్కల్లో ఫీలింగ్స్ లేకుండా కూర్చున్నవాడు ఎవరన్నా ఉంటే వాడు స్ట్రాటజిస్ట్ని పెట్టుకుని చేసుకుంటాడని చెప్పి విమర్శించాం. అది నిజం కూడా కొంతవరకు. అయితే ఇక్కడ మనం ఏ కోణంలో చూడాలంటే ప్రశాంత్ కిషోర్ అసలు ఎందుకు అటు నుంచి వచ్చాడు ఆ కోణంలో. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి గారు అతను స్టేజ్ మీద స్వయంగా అతను పరిచయం చేశాడు. నా చేత కాదు, ఇతనే చేస్తాడు, అన్న గెలిపిస్తాడు అన్నట్టుగా చెప్పాడు. చెప్పినప్పుడు మరి అంత జిగిరి దోస్తులు అయిపోయి, పైగా ఈ ఎలక్షన్ ఫలితాలు రాకముందే వెల్కమ్ సీఎం అన్నారు. సీఎం అని తప్పట్లు కొట్టి ఐపాక్ టీం ఆఫీసులో పెద్ద అడవడి చేసి తెలుగుదేశం కూడా గుండు జారిపోలే చేశారు వాళ్ళు. మైండ్కి ఏమనుకోండి. అలాగే అతను ఒక బోర్డు తయారు చేసి పెట్టడం, ఇలాగ మైండ్లో ఫిక్స్ చేసేయటం అన్నమాట. ఇలాంటి కొన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క స్ట్రాటజీ. ఇప్పుడు ఎన్నికలు అంటే ఏంటి, ఇది వరకు శుభ్రంగా ఆడైనా మంచి చేసినోడు అయితే, అనుభవం ఉన్నవాడైతే ఇంకొన్ని పల్లప్పుడు మంచి పనులు చేశాను, ఇంకా మంచి పనులు చేస్తాను, ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ కాపాడతాను, మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి నా పార్టీ సిద్ధాంతం ఇదని చెప్పుకోవడం. లేదా ప్రజలు కూడా వీడు మంచివాడా లేకపోతే వీడు ఏం దుర్మార్గం చేసాడని చూసుకుని ఓట్లు వేసేవారు, అయిపోయింది. అలాగే క్రమంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, రాజకీయ నాయకుల్లో మొత్తం సిస్టమ్ మార్పు వచ్చేసింది. అంత డైనమిక్గా ఉంటాయి పాలిటిక్స్. అలా కాన్స్టెంట్గా ఎందుకు ఉంటాయి, మూవింగ్ ఆబ్జెక్ట్ అది అలా కదులుతూ ఉంటుంది. అలాగే ప్రజలు కూడా ఊరికి ఎందుకు వేయాలి, ఏదన్నా ఎంతో కొంత మాకేంటి అన్న లెక్కలోకి వచ్చారు. నువ్వు పదవులు సంపాదించి బోర్డు సంపాదించుకుంటున్నావు కదా, మాకేంటని కనీసం ఎన్నికల టైంలోనే ఎంతో కొంత ముక్క, మందు, డబ్బు ఇలాగ రకరకాల ప్రలోభాలు మొదలైనవి. సామూహికంగా వరాలు ఇచ్చేవారు ఇదివరకు. ఇదిగో మీకు ఈ గుడి కట్టిస్తాం, లేకపోతే మీ ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం, లేకపోతే మీ కులానికి లేకపోతే ఇది మేలు చేస్తాం, లేకపోతే మీ ప్రాంతానికి ఇచ్చేస్తాం అని చెప్పి సామూహికంగా వరాలు ఇచ్చి ఓట్లు వేయించుకునేవారు. అంటే బ్యాంకులు జాతీయం చేసేస్తాం, మీ అందరి అకౌంట్ డబ్బు వేసేస్తాం, ఇలాంటివి చెప్పేవారు. ఇందిరాగాంధీ గారి నుంచి ఉంది అదంతా. ఇంట్రామరా గారు అనలేదా, మీరు 2 రూపాయలు బియ్యం ఇస్తామంటే సామూహికంగా ప్రలోభమే కదా, అది సంక్షేమ కార్యక్రమం కింద పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైంది, వ్యక్తిగతానికి దిగింది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా చూస్తున్నారు రాజకీయ నాయకులు. అడుపులం ఏంటి, మతం ఏంటి, ఎవడ ఎక్కువ ఉన్నాడో ఇలాంటివన్నీ. ఈ క్రమంలో వాళ్ళకి స్ట్రాటజిస్టులు అవసరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గెలవడం కష్టమేమో,
ఎందుకంటే ఆయన చాలా తెలివైనడు, ఎత్తులు పై ఎత్తుల్లో ఆయన నెంబర్ 1 చాతుర్యం, ఎక్స్పీరియన్స్డ్, అధికారంలో ఉన్నాడు, అతను బాగా ఎలక్షనీరింగ్ బాగా తెలుసు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారిని కీర్తించి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నమాట నిజమే. ఎందుకంటే బూత్ లెవెల్కి మైక్రో లెవెల్లో ఆలోచించి ఎన్నికలు గెలిపించుకున్న చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఇదంతా ఆయన క్యాడర్ లేదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు తప్ప ఆయనకి సొంతంగా తయారు చేసుకోలేదు కదా. కానీ టీడీపీలో అంతా చంద్రబాబు గారు మోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ చాలామంది. కాబట్టి అతను పెట్టుకుని ఉంటాడు. అప్పుడు పెట్టుకున్నాడు, అతను లక్కీగా పని జరిగింది. అనేక కారణాలు గెలుపులో ఇతను కూడా ఒక కారణం. ఇతనే కారణం కాదు కానీ ఇతను కూడా ఒక కారణం. అనేక మంది హెల్ప్ చేశారు అతనికి. అయితే ప్రశాంత్ కిషోర్ అక్కడ వాళ్ళు ఎన్నికల అప్పుడు అవలంబించిన తీరు అంటే కమ్మ డిఎస్పీలని, కులం మీద దాడి, అసత్య ప్రచారాలు, పింక్ డైమండ్లు, నారావర్ రక్త చరిత్ర, బాబాయ్ చంపేసి కోడికత్తి, కులాల మధ్య రకరకాలుగా ఇవన్నీ చూసిన తర్వాత ఓరు బాబు వీడు ఎన్ని ఇలా చేస్తాడు బాబు అని అనుకున్నారు. కానీ అంతకు ముందు కూడా చేశారు వాళ్ళు ఇలాంటివి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గవర్నమెంట్లో ఉండగా కూడా ఇంటూరు రవికిరణ్ అన్న ఒక అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గుర్తుందా మీకు? అంటే అసెంబ్లీ గురించి ఏదో కించపరిచేలా కౌన్సిల్ గురించి అది రాజ్యాంగానికి సవాలు విసిరిడు కాబట్టి చేశారు. కానీ వీళ్ళ వ్యక్తిగతంగా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఎంత దారుణంగా చేసినా, ట్రోల్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. అలాంటి దుర్మార్గం కాబట్టి మనం పెద్ద వార్తల్లో రాలేదు. ఇక తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి ఇప్పుడు మనకు తెలుస్తున్న వార్తలు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు వచ్చినాయి. ఎందుకు? అది ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ తేడా వస్తుందంటే ఎవరికన్నా డబ్బుల దగ్గర తేడా వస్తుంది ఫస్ట్. ఎవడన్నా సరే, మీరు నేనన్నా సరే, మీ దగ్గర 10 ఏళ్ళు తీసుకునే ఇవ్వలేదు అనుకోండి, నా మీద ఉన్న గౌరవం నెలకి ఇస్తారండి, 6 నెలలు చేసేసి రేపు మాపంటే నా మీద గౌరవం మొత్తం పోతుంది మీకు. అలాగా వీళ్ళు ఏదో డబ్బులు కూడా తేడా వచ్చిందన్నారు. అది ఎంత మొత్తం తెలియదు కానీ మొత్తం మీద కొంత డబ్బు వాళ్ళు పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టి పదే అడగటం, దానికి ఏమో సాగులు చెప్పడం, తర్వాత ముందు సాగులు చెప్పి తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు లోపాలు చెప్తారు. నువ్వు అలా చేసావు, అప్పుడు అలా చేయమన్నావు, ఇలా చేసావు, నువ్వు ఏదో చెప్తారు అతను లోపాల. ఇంకా చిరాకు వచ్చి సరే మీతో మా గోళ ఎందుకని అతను పక్క పోయాడు, వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్. పైగా అతను ఐపాక్ టీంని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడిపించుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. అదేంటి? అదే నిజమే, ఐపాక్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అతను హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఎవరో ఒకళ్ళ పేరు మీద నడిపిస్తూ ఉంటారు, డబ్బులు ఫండింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ అప్పుడు యాజమాన్య హక్కులు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే యజమానికి అనుకూలంగానే యజమాని మెప్పించడానికే పని చేస్తారు వాళ్ళు. అదే వాళ్ళకి లోపం, వాళ్ళకి నష్టం చేసింది అది. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడంటే లేదో చెప్పుంటారు మనమే వచ్చేస్తున్నాం ఉండని, మనం డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓట్లే వేస్తారు. కానీ వాస్తవం అది కాదు కదా. మరి యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ చేసిన రిపోర్ట్ బాగుంది. అతను ఏం చేసేవాడు, ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆ ఊళ్ళో ఎంతమంది ఓట్లు 10,000 మంది ఉన్నారో జనాభా, వీళ్ళు ఇందులో మెజారిటీ కులాలు ఎవరో, మతాలు ఎవరు ఏ వర్గం, ఎవరికి అవసరాలు ఏంటి, ఇలాంటి మైక్రో లెవెల్లో తెలుసుకుని వాళ్ళకి చెప్పి వాళ్ళకి వరాలు ఇప్పించేవాడు. అంతా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చెప్పేసి కూడా ఆయన అక్కడ పిఠాపురంలో నిలబడి పచ్చి కాపులు ఉన్న ఏరియాలో కాపులు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడంటే దాని అర్థం ఏంటి, అక్కడ బీసీలు ఉన్నారు రకరకాలుగానే, కాపులు అదర్ దాన్ కాపులను కన్సాలిడేట్ చేయాలంటే నువ్వు కాపుల్ని తోసేయమని చెప్పేయాడు. అలాంటివి చెప్పుంటాడు. మీకు మణిపూర్ ఉందండి, మణిపూర్లో 2 వర్గాల మధ్య 2 తెగల మధ్య గొడవ అయింది. అందులో బాధితులు ఎవరైతే ఉన్నారో తప్పు వాళ్ళే చేశారు ఫస్ట్. కానీ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు మొదట్లో వాళ్ళు తప్పులేదు, కానీ దాన్ని చిలికి గాలివాన అయిపోయి దాడులు చేసేసి ఇక భయంగా స్వతంత్రం ముందు కానీ తర్వాత కానీ ఇంత ఘోరాలు జరగలేదు, అలా చేసేసారు. కానీ అక్కడ మీరు రాజకీయ పార్టీలు ఎవరికి సపోర్ట్ చేయాలి, ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరైతే బాధితులు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ చుట్టుపక్కల ఎవరో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. దాని అర్థం ఏంటి, ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు నేరస్తులు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు, రేపొద్దున్న వీళ్ళు మనకు అండగా ఉన్నారు కాబట్టి మనం వీళ్ళు వెనకాల ఉంటారు. ఎవరు గెలుస్తారు అక్కడ? ఇంత దుర్మార్గం జరిగిన చోట కూడా ఆ ప్రభుత్వం వైఫల్యం అయిపోయినా ఆ ప్రభుత్వం గెలుస్తారు. ఇలాంటిది అవలంబించి హ్యాటర్స్ కమ్యూనిటీని మళ్ళీ కన్సాలిడేట్ చేశాడు. బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశంలో ముస్లింలను బూచిగా చూపించి మిగతా వాళ్ళందరినీ మెజారిటీ హిందువుని కన్సాలిడేట్ చేస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, వీళ్ళకి ఇక్కడ మతం ప్రయోజనం లేదు, ప్రాంతాన్ని కూడా వాళ్ళలేకపోయారు. ఫస్ట్ కులాన్ని టార్గెట్ చేద్దాం అన్నారు, కమ్మాళ్ళని బూచిగా చూపించి మిగతా వాళ్ళని కన్సాలిడేట్ చేయడానికి అది ఓ ఫ్యాక్టర్. ఇలాగా అనేక రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. ఈ మరి గొడవలు వచ్చిన తర్వాత అతను
అందరూ అతను తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకటి తిడితే ఇతను 3 తిడుతున్నారండి. అసలు ఆడే చేసాడు అన్నట్టు. అంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా. ఇదేంటంటే నాకు మొత్తం చెడ్డ పేరు వచ్చేసింది, నన్ను ఎవడ కన్సల్టెంట్గా పెట్టుకోవడానికి కూడా ఆలోచించి పరిస్థితులు వచ్చినాయి అతను. మరి యాక్చువల్గా అతను సక్సెస్ రేట్ బాగానే ఉంది. నితీష్ కుమార్ అలా 1-2 పోయినా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ తర్వాత స్టాలిన్ గారు చేశాడు. అక్కడ బీజేపీ ఇక్కడ మమతా బెనర్జీకి చేశాడు, ఢిల్లీలో చేశాడు, కేజ్రీవాల్కి, వీళ్ళందరికీ చేసినప్పుడు మరి అతను మంచి పేరే ఉంది. అతను సొంత పార్టీ పెట్టుకుంటా అన్నాడు, అతను ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అతను మార్కెటింగ్కి, అతని వ్యాపారానికి దెబ్బ, అతని క్రెడిబిలిటీయే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇటు వద్దురా బాబు, అసలు నాలాంటి వాళ్ళు కొంతమంది అయితే వీళ్ళు దేశాన్ని బహిష్కరించాలి, వీళ్ళు దేశాల నుంచి వీళ్ళని ఇటువంటి స్ట్రాటజిస్టులందరినీ అరెస్ట్ చేసి లోపల పడేయాలనే స్టేజ్కి మాట్లాడేసాం. ఎందుకంటే వీళ్ళు కలుషితం చేస్తున్నారు వాతావరణాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో వాడు జ్ఞానోదయమే మళ్ళీ దీన్ని లైన్లో పెట్టుకోవాలరా బాబు, మనం సర్వే టీముల కింద ఉండి సర్వేలు చేసి ఇదిగోరా బాబు ఇక్కడ ఇలా ఉంది, దీన్ని బట్టి మీరు పరిపాలన చేసి ఇలా చేస్తే బాగుంటుందని సలహా వరకు పరిమితం అవుతాం అనేటువంటి భావనకు వచ్చి ఉండొచ్చు. ఆ క్రమంలో ఆయనే తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ క్రెడిబిలిటీ సంపాదించుకుంటారని ఏం చేయాలి, గెలిచి పార్టీని చూసుకోవాలి. ఇమీడియట్గా అర్జెంటుగా వచ్చి ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చే అవకాశం టీడీపీ కనపడుతుంది. జనసేన కూడా కలిసిన తర్వాత ఇక వాళ్ళు తిరుగు లేకుండా ఉంది. ఈ జనసేన టీడీపీ కాంబినేషన్ మనం స్ట్రాటజిస్ట్గా కానీ వెళ్ళగలిగితే మనకు బాగా పని జరుగుద్ది. మళ్ళీ మన పోయిన క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మరకనే మనం తుడుచుకోవచ్చు అని ఒక ఆలోచనకు వచ్చినట్టు ఉంది. అందుకనే టీడీపీ వెంటపడ్డాడు. అసలు చాలామందికి తెలియదు ఏంటంటే టీడీపీ కూడా అతను పిలిచి మాకు చేయరా బాబు అని అనుకుంటున్నారు. కాదండి, టీడీపీ వెంటపడ్డాడు. అతను అనేక మంచి అది రికమెండేషన్ చేయించుకున్నాడు. వీళ్ళు కూడా ఇక్కడ రాబిన్ శర్మ టీంతో అంత సంతృప్తిగా లేరు. వీళ్ళు మీకు చాలా తెలివైనోడు ఎప్పుడు కూడా ఎదటోడు చెప్పి తినడానికి ఇష్టపడ్డాడు. టీడీపీలో చాలామంది తెలివైనోడు ఉన్నారు, చంద్రబాబు గారితో సహా మొత్తం మొదటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు యనమల రామకృష్ణ గారిని అందరూ తిట్టుకుంటారు, ఈయన అడ్డంగా ఉన్నారా బాబు. కానీ మరి సెలెక్ట్ కమిటీ విషయంలో అమరావతిని ఆపింది అతనే ఒక రకంగా. ఆ టైంకి సెలెక్ట్ కమిటీ అనేటువంటి దాన్ని బయట తీసి హీరో, అతనే హీరో. అలాంటి థింక్ ట్యాంకులు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ థింక్ ట్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఇంట్లో పడుకుంటున్నాయి. ఆ రోజు సెలెక్ట్ కమిటీకి పంపించకపోతే ఆ రోజు కౌన్సిల్లో తెలుగుదేశానికి మెజారిటీ ఉంది, బిల్లును తిరస్కరించుంటే మళ్ళీ పంపేవాడు. మళ్ళీ పంపాక రెండోసారి పంపాక ఆటోమేటిక్గా ఈ పాటికి వైజాగ్ నుంచి రాజధాని నడుతూ ఉన్నా. కాబట్టి ఇలాంటి అంత తేలిగ్గా ఎవడన్నా ఏదైనా చెప్తే వాళ్ళు ఆచరించరండి. వాళ్ళు జాగ్రత్తగా విని దాన్ని చర్చ పెట్టుకుని అదో సిస్టమ్ అది తెలుగుదేశం. అందుకని చాలామంది లేట్ అని తిట్టుకుంటారు, కానీ అది కరెక్ట్. దూకుడుగా ఇప్పుడు అయితే ఆత్కరు లేకపోతే గణాత్కరు వస్తే కొండ లేకపోతే పోతే ఇంటిగా కాదు కదా. ఇది పార్టీ 40 సంవత్సరాల చరిత్ర, అనేక మంది జీవితాలు ముడిపడి ఉండి ఈ పార్టీ కోసం ఏమి ఆశించకుండా ₹1 కూడా లబ్ధి లేకపోయినా ఆ పార్టీ కోసం పనిచేసి వాళ్ళు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్గా పనిచేస్తాడు ఈ విషయంలో. మనం ఒక్కోసారి ఆ నిర్ణయం మనకే రుచించకపోవచ్చు, ఫలించకపోవచ్చు, అది ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఆ తీసుకునే విధానం, చేసే విధానం తప్పు కాదండి. చాలామంది ఇనుమును నానబెడతాడో ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇనుమును నానబెట్టకుండా చేయగలిగితే కొండ వదిలేస్తారా? ఇప్పుడు సపోజ్ ఆయన మీద కేసులు ఉన్నాయి, జైల్లో పెట్టారండి, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నా బాబు బీజేపీ గారండి అని వెళ్ళిపోతే ఏమన్నా పని జరుగుద్దా? మనమే తిడతాం కదా మళ్ళీ. ఇతను భయస్తుడు. ఇప్పుడు మంచి చెడు బొమ్మ పొరుసు రెండు ఉంటాయి. ఆయన పదే ఒక 100 సార్లు ఆలోచన చేసుకుంటారు. ఆ క్రమంలోనే సరే ఇటు ఎంబడబడుతున్నాడు కదా, వీటి సంగతి చూద్దాం అని చెప్పేసి, లేదంటే కనీసం ఆడేపు నుండి ఆ పాము మన దొడ్లో కట్టేసామనుకో, ఆ పాము వల్ల మనకు ప్రమాదం ఉన్నప్పుడు మీరు మీ పొలం వెళ్తూ ఉంటారు, దారిలో ఇంకో పొలం ఉంటుంది, ఆ పొలంలో కొండశాల దొరుకుతుందండి, మిమ్మల్ని పట్టేసుకుని మింగేస్తుంది అన్నాడు మీకు ఊరు బాబు అని చెప్పి భయం వేసి వెళ్తాం మానేస్తారు. అదే ఆ కొండశాలను కట్టేసి లేదంటే తెచ్చి మన బుట్టలో పెట్టేసాం, మన దొడ్లో పాడేసాం, మీకు ఏం పర్లేదంటే ధైర్యంగా వెళ్తారు. సింపుల్ అంతే. అంచేత ముందు అర్జెంటుగా అయితే ఆ పాము తెచ్చి దాంట్లో పట్టలు. సరే ఈ పాము చూపించాలి అనిపించవచ్చు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఆ పావును వాడ అలాగా మైండ్ గేమ్ ఒకటి పని జరుగుద్ది. రెండు సరే అతను వర్క్ విషయంలో, సర్వేల విషయంలో పర్ఫెక్ట్గా నిజాయితీ ఇస్తాడు. ఇదిగో ఈ ప్రాంతంలో ఈ క్యాండిడేట్ మార్చాలి, ఈ క్యాండిడేట్ అలా మీకు ఫోటోలు తీసి పంపిస్తున్నాడు తప్ప పని చేయట్లేదు. ఇలాంటి ఇప్పుడు రాబిన్ శర్మ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నారు అండి. ఎవడు చేయలేడు. ఆ టీంలో ఎవడో ఒకటి తన తాలూకు మనుషులు పెడతారు. ఆ మనుషులు ఏం చేస్తారంటే కొంత ఏదో ఇతని దగ్గర అది కుదరదు. ఎందుకంటే అది వృత్తి. ఆ వృత్తికి అతను నిలబడటానికి కారణం ఏంటంటే ఆ వృత్తిని గౌరవించి ఆ నిజాయితీగా ఉంటే వాడు నిలబడగలుగుతాడు. కాబట్టి అది పర్ఫెక్ట్గా చేసి ఇస్తాడనేటువంటి నమ్మకం అందరికీ ఉంది. ఆ విషయంలో మాత్రం వాడు పర్ఫెక్ట్. దాంట్లో ఎంత నీచుడైనా దీంట్లో పర్ఫెక్ట్గా ఉంటాడు.
అందుకోసం కూడా పెట్టుకుంటారు. ఇది లోకేష్ గారు కొంచెం కొత్తదనంగా ఆలోచిస్తాడు కాబట్టి సరే మనం ఎందుకు వాడకూడదు అని చెప్పేసి దానికి అన్నట్టుకన్నా అసలు వాళ్ళిద్దరు కనిపించిన దృశ్యం వాళ్ళ ఆహాకారాలు చేశారు. దాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి ఫస్ట్ టీడీపీ వాళ్ళు. ఇప్పుడు అనవసరంగా తిట్టుకుంటే ఎందుకు? ఇప్పుడు నచ్చలేదనుకోండి, చంద్రబాబు గారు ఆయన పెట్టుకుంటాడా? ఆయన పెట్టుకుంటాడో? ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఆ నీచుడని ఆయన తెలియదా? ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవన్నీ కాదండి, ఆడ మన దగ్గర రాకూడదు, ఆడ మనం పట్టించుకోకూడదు అంటారు. ఇప్పుడు కొడాలి నాని, రోజా గారు ఇలాంటి ఇక కంప్లీట్గా వాళ్ళని అస్సలు మన ఉనికిని కూడా సహించలేని మనుషుల్ని మనం అవాయిడ్ చేసుకుంటాం, తప్పులేదు. వాళ్ళని దరిదాపులో కూడా రానివ్వకూడదు, రానిస్తే కూడా తప్పు. కానీ నీకు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలని ఎగురు గొంతేసి ఓటేసిన వాళ్ళు తప్పు అయిపోయిందండి, మీకే అర్థం అనుకుంటున్నావు, ఓట్లను వస్తే నువ్వు వేయించుకుంటావు, వేయించుకోవాలి. లేకపోతే ఎందుకు వేస్తావరా టీడీపీకి, నువ్వు మళ్ళీ ఆడికే అని కొట్టేసి పంపిస్తావా? చెప్పండి సమాధానం. అవును. అంచేత వాళ్ళు ఇప్పుడు షర్మిల గారు కూడా అలాగే గిఫ్ట్ పంపించింది. మరి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పాడేసిరారా, లోటస్ పాండ్ ముందు అంటారా? దానికి మళ్ళీ తిరిగి చాలా థ్యాంక్స్ అండి, భలే చెప్పారండి అక్కయ్య గారు అని చెప్పేసి అతను ట్వీట్ పెడితే వాళ్ళ గుండెలు ఎలా బండిపోయినాయి. ఎవరెవరు చిన్న తీసుకొచ్చేసి ఈవిడిని తిట్టిచేస్తున్నారు. అస్సలు వాళ్ళ పేరు కూడా తలవడానికి అర్హత లేని మనుషులు షర్మిల గారిని తిడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.